గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కోసం కవితకి పిలుపు వచ్చింది. ఈ నెల 16న తను అటెండ్ అవ్వాలి. దీంతో పాటుగా ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం స్పీకర్ తీసుకున్నటువంటి డెసిషన్కి అనుగుణంగా ఉందా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది? ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్ట్ టాప్ లీడర్లు సరెండర్ అవుతూ ఉంటే దేవ్జీ మాత్రం నన్ను అరెస్ట్ చేశారు అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నారు? వెలుగుమట్లలో ఏం జరిగింది? బోల్డ్ అన్ని వీకెండ్ అప్డేట్స్ ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ఫస్ట్ మనం లిక్కర్ కేసుకి సంబంధించి చూసుకుంటే, నేను కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను, చాలా క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పిన తర్వాత రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన దాన్ని డిస్పోజ్ చేసింది హైకోర్టు. మళ్ళీ ఇప్పుడు విచారణకి రమ్మని సిబిఐ అధికారులు పిలిచారు. ఏం జరుగుతోంది నెక్స్ట్? వాస్తవంగా ఏంటంటే ఆయన ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి. ఏ కేసులోనైనా ఒక కంప్లైంట్ వస్తుంది. అది ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినా, గవర్నమెంట్ ఇచ్చినా, సిబిఐ లాంటివి ఇచ్చినా, జడ్జి గారు ఏం చేస్తారంటే ఇలా ప్రైమా ఫేసి ఉందా, ఇందులో ఏమన్నా నేరం ఉన్నదని చెప్పడానికి తను కన్విన్స్ కావాల్సిన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తారు. చూసిన తర్వాత ఏం చేస్తారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఇగో నీ మీద ఆరోపణ వచ్చింది, తను ఏదైతే నమ్ముతున్నాడో ఆధారాలు ఉన్నాయని వాటి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అయితే ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆ జడ్జి గారు ఏం చేశారంటే మొత్తం రికార్డ్ అంతా చూశారు. 10,000 పేజీలు. 10,000 పేజీలో ఎక్కడ కూడా వీళ్ళు నేరం చేశారనే ఆరోపణే తప్ప ఎక్కడ ఆధారం లేదు. ఒక చిన్న ఆధారం కూడా లేదు. ఆధారాలు ఎక్కడ సంపాదించారు మరి వాళ్ళు? కేజ్రీవాల్ను కానీ, ఒక చీఫ్ మినిస్టర్ను జైల్లో పెట్టడం, ఒక చీఫ్ మినిస్టర్ డాటర్ను జైల్లో పెట్టడం, డిప్యూటీ సీఎంను 1.5 year, అంటే వాళ్ళకి ఏ ఆధారాల ప్రకారం వాళ్ళు చేశారు? సిబిఐకి, ఈడీకి ప్రైమా ఫేసి ఏం కనబడ్డది? ఈయనకు కనబడింది అంటే వీళ్ళతో పాటు అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, అరబిందో ఫార్మా, అతను ఏంటంటే అప్రూవర్గా మారాడు. నేను డబ్బులు ఇచ్చింది నిజమే అని చెప్పేసి వాళ్ళ ముందు కమిట్ అయ్యాడు. అయితే కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఆర్ సిబిఐ, ఈడీ ఈజ్ నాట్ అడ్మిసబుల్ ఇన్ ద లా. నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నాను, అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి ఆ జడ్జి గారు ఏం చేశారు, ఈ అప్రూవర్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప వేరే ఏది లేదు, ఆధారాలు ఏది లేదు. మనీ రికవరీ కాలేదు, మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు ప్రూఫ్ లేదు, మనీ క్యారీ చేసినట్టు ప్రూఫ్ లేదు. కవిత వెనకాల ఎవరో 2 సూట్ కేసులు మోసుకొచ్చినట్టుగా ఒక స్టార్ హోటల్ క్లిప్పింగ్ దొరికింది. అలా బట్టలు ఉండొచ్చు కదా, ఆమె సూట్ కేసు ఓపెన్ చేయలే కదా. మూడవది, ఈ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కాగానే బెయిల్ కోసమని 5 కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్లో బాండ్స్ కొన్నాడు. తర్వాత ఆయన జైలు నుంచి బయటికి రావడానికి 25 కోట్ల రూపాయలు మళ్ళీ బాండ్స్ కొన్నారు. అంటే ఒక 30 కోట్లు ఇచ్చిన వ్యక్తిని బీజేపీకి అప్రూవర్గా మార్చుకొని ఈ కేసు పెడితే ఇది ఎట్లా చెల్తుంది? ఇదే విషయాన్ని రౌజ్ అవెన్యూ కోర్టు ఏం చేసిందంటే, ఈ సాక్ష్యాధారాలు లేవు కాబట్టి నేను ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేను, మిమ్మల్ని అందరినీ విడుదల చేస్తున్నా అని చెప్పారు. ఇక వీళ్ళ గొంతులో వెలక్కాయ పడ్డది బీజేపీకి. ఎందుకంటే కవిత అట్లా ఉంచండి, ఒక సీఎంను నువ్వు ఆ సీట్లో కూడా కూర్చోకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టింది, ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టావు. ఉప ముఖ్యమంత్రిని 550 రోజులు జైల్లో పెట్టావు. ఈమె కూడా ఎమ్మెల్సీ కాకుండా అంతకుముందు ఆమె పార్లమెంట్ మెంబరు. ఎట్లా పెడతారు ప్రైమా ఫేసి లేకుండా? అందుకని ఇప్పుడు ఏదో కింద మీద పడి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఏమనంటే ఆ సిబిఐతోని మళ్ళీ కొత్తగా ఎంక్వైరీలో కొత్త విషయాలు వెలుగులోకి తేవడానికి. వాళ్ళు కొండంత తవ్వినా కూడా ఎలుకని పట్టలేరు. నాకు కవిత మీద ఏం ప్రేమ లేదు, ఎందుకంటే ఆమె ఆ కుటుంబానికి, ఆ పార్టీకి చేసిన దానికి నాకు బాగా కోపం కూడా ఉంది. బట్ దేని దానికే మాట్లాడాలి. కడిగిన ముత్యమా కాదా పక్కకు పెట్టండి. కరప్షన్ చేసిందా లేదా, లిక్కర్లో ఇన్వాల్వ్ అయిందా లేదా నేను చెప్పా. బట్ సాక్ష్యాలు దొరికేదాకా, కేసును బిల్డ్ చేసేదాకా ఆమె నిర్దోషిగానే పరిగణించాలి. కోర్టు ఆమెను శిక్ష వేసేదాకా. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. 16వ తారీఖు విచారణకు అటెండ్ అవ్వమని చెప్పిండ్రు, నోటీసులు ఇచ్చిండ్రు. జస్ట్ ఫర్ హరాస్మెంట్ అమ్మ ఇది. ఓకే, వాళ్ళని వేధించడానికే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా 10 ఏళ్ళైనా ఆ కేసులో సాక్ష్యాలు దొరకవు. ఒకవేళ నిజంగానే జరిగిందని అనుకుంటే, ఒకవేళ సాక్ష్యాలు లేవు కాబట్టి నిజమని అనుకోలేము. ఇది రాజకీయ నాయకులను వెంటాడడానికి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు అనుకున్న ప్రయోజనం నెరవేరింది. ఈ సిబిఐ సాక్ష్యాలు తీసి కేసు పెట్టకపోయినా భారతదేశం మొత్తంలో థ్రెట్ కాబోయే వ్యక్తి కేజ్రీవాల్. ఢిల్లీని ఆయన లేకుండా చేశారు, రేపు పంజాబ్లో లేకుండా చేస్తారు. ఆయన మీద ఎందుకు కత్తి కట్టారు అని అంటే, గుజరాత్లో ఆయన
13% ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోగలిగాడు. నిన్న 13% చేసుకున్నాడు, రేపు 30% చేసుకుంటాడు. ఇంకా మోడీకి, అమిత్ షాకు గుజరాత్లో కేజ్రీవాల్ అడుగుపెట్టేదాకా పెద్ద పట్టించుకోలే. గుజరాత్లో కేజ్రీవాల్ అడుగుపెట్టిన తర్వాత ఇది తీశారు. ఇక్కడ కీలకమైన లింక్ కవిత ద్వారా పోయింది అనేది అప్రూవర్ చెప్పింది అన్నట్టు. కాబట్టి కవిత గారిని అందులో పెట్టి కేసీఆర్ గారిని దించేశారు. ఇక్కడ కూడా ఏంటంటే కేసీఆర్ టార్గెట్, కేజ్రీవాల్ టార్గెట్, వీళ్ళిద్దరు తప్ప బీజేపీకి దేశంలో థ్రెట్ లేదు. మమతా ఏమన్నా వేరే స్టేట్ పోవాలనుకుంటుందా? ఓన్లీ కేజ్రీవాల్ వేరే స్టేట్లలో పోయిండు, గవర్నమెంట్ ఫామ్ చేసిండు పంజాబ్లో. గుజరాత్లో 13% తీసుకున్నాడు. దేశం అంతా స్ప్రెడ్ అవుతున్నాడు స్లోగా. గోవాలో కూడా ఒక ఎమ్మెల్యే వచ్చింది. గోవాలో మళ్ళీ ఆయనకి ఏంటంటే ఒక క్రేజ్ ఉంది కేజ్రీవాల్ పట్ల ప్రజల్లో. నిజాయితీగా ఉంటాడు, ఇట్లా ఆఫీసర్ రిజైన్ చేసి వచ్చాడు, ఇప్పటిదాకా ఆయన మీద స్కాములు లేవు. కాబట్టి ఆయనను స్కామ్లలో పెట్టి ఇరికేయాలి. కేసీఆర్ ఏం చేశాడు? ఉన్నకాడు ఉండక 2 years ముందు భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి మహారాష్ట్రలో డిస్టర్బ్ చేశాడు బీజేపీని. మహారాష్ట్రలో కొంత ఓట్ బ్యాంక్ టర్న్ అయింది. ఆయన కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్లో చేరారు. అందుకే ఈయనను ఇక్కడనే పరిమితం చేయాలి, ఈయనను దేశవ్యాప్తంగా పోనీయొద్దు, కాబట్టి ఇక్కడనే ఓడించాలని చెప్పేసి తన బలాన్ని తగ్గించుకొని సంజయ్ని వెనక్కి లాగి 45 సీట్లలో పోటీ ఇవ్వగలిగేది 15 సీట్లకు పరిమితమై 8 గెలిపించుకున్నాడు. అంటే తన బలాన్ని తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది డివైడ్ కావద్దు. కాంగ్రెస్ గెలిచినా పర్లేదు, తెలిసిన శత్రువు వాళ్ళకి ఎక్కడ లేదు. కానీ కేసీఆర్ వస్తే మాత్రం ఈ రైజింగ్ ఎనిమీనే. ఆయన ఏమో డయింగ్ ఎనిమీ. రాహుల్ గాంధీ ఈజ్ డయింగ్ ఎనిమీ, కేసీఆర్ ఈజ్ రైజింగ్ ఎనిమీ, కేజ్రీవాల్ ఈజ్ రైజింగ్ ఎనిమీ. కాబట్టి మోడీ పర్పస్ సర్వ్ అయింది. ఇప్పుడు ఆ సిబిఐ ఏం ఎంక్వైరీ చేసినా అది ఫేస్ కోసమే, ఫేస్ సేవింగ్ కోసమే తప్ప నిజంగా వీళ్ళ మీద ఆధారాలు దొరికే అవకాశమే లేదు. మరి ఇప్పుడు ఫిరాయింపులకు సంబంధించి ఏమవుతుంది? ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఆ కేసును అయితే క్లోజ్ చేసింది. అంటే అక్కడ స్పీకర్ నిర్ణయం మీదే అవుతుందా? ఫిరాయింపులు జరగలేదని సుప్రీంకోర్టు భావించింది? కాదు, తొందరగా డెలివరీ చేయాలి తీర్పు. ఎందుకంటే నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది స్పీకర్లు పెండింగ్ పెట్టుకుంటున్నారు అని చెప్పి పోయారు. స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత వెదర్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, వెదర్ ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ పరంగా కరెక్టా కాదా అనేది చూడదు సుప్రీంకోర్టు. స్పీకర్ తీర్పు ఇచ్చారని డిస్పోజ్ చేశారు. రేపు మళ్ళీ వీళ్ళు వెళ్తారు స్పీకర్ ఇచ్చిన తీర్పు తప్పు అని. ఇది అబద్ధాలతో కూడుకున్నది, అసత్యాలతో కూడుకున్నది. ఒక రాజ్యాంగబద్ధమైన సీట్లో కూర్చున్న వ్యక్తి ఇంత దుర్మార్గంగా ఎన్నడూ వ్యవహరించలేదు భారతదేశ చరిత్రలో. నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం ఆమోదించిన దగ్గర నుంచి డిసెంబర్ 24, 1949 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక రాజ్యాంగ స్థానంలో కూర్చున్న వాళ్ళు, గవర్నర్ కావచ్చు, ఇంకా రాష్ట్రపతి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈవెన్ జడ్జెస్ కూడా కావచ్చు, ఎంతోమంది తప్పులు చేశారు. కానీ ఇంత దరిద్రమైన తప్పు చేసిన వ్యక్తి భారతదేశ చరిత్రలో లేడు, ఇక రాడు. ఎందుకంటే ప్రజలందరికీ తెలిసిన ఒక నిజాన్ని నాకు సాక్ష్యం దొరకలేదంటే ఎట్లమ్మా? ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. బీఫామ్ ఎవరిచ్చారు దానం నాగేందర్కి? బీఫామ్ ఇచ్చింది ఏ పార్టీ? ఏ గుర్తుపెట్టుకొని ఇంటింటికి పోయి ఓటు అడిగాడు. 3-4 లక్షల మంది ఓట్లేశారు. ఈ ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఆయన ఏ పార్టీకి వచ్చినాయి? వాళ్ళ పేరు నాగేందర్ది ఉందా లేదా? బ్యాలెట్ పేపర్లు కొన్ని లక్షలు ప్రింట్ చేశారు. ప్రతి బ్యాలెట్ పేపర్లో దానం నాగేందర్ పక్కన ఏ గుర్తున్నది? అంటే ఇంతమంది ఓట్లేసి దానం నాగేందర్ కాంగ్రెస్ అని చెప్పి నమ్మి బ్యాలెట్ పేపర్లల్లో, ఎలక్షన్ కమిషన్ ప్రింట్ చేసిన బ్యాలెట్ పేపర్లల్లో దానం నాగేందర్ పక్కన చేతి గుర్తుంటే నాకు సాక్ష్యాలు దొరకలేదు. అంటే అక్కడ దానం నాగేందర్ ఇంకొక మాట అంటున్నారు, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది, యాజ్ ఎ పర్సన్ గా నాకు కూడా ఒక ఫ్రీడమ్ అనేది ఉంది, దాన్ని నేను యూజ్ చేసుకున్నాను, దాన్ని ఎవరు కాదనలేదు. ఆయనే ఆ పార్టీకి రిజైన్ చేసి, ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ చట్టాలకు అతీతంగా ఉండకూడదు. నాకు చాలా అత్యంత సన్నిహితుడు, అంటే ఒక బ్రదర్ లాగా దానం నాగేందర్, ఒక యంగర్ బ్రదర్ లాగా. బట్ ఐ డోంట్ టాలరేట్ దిస్. నీకున్న స్వేచ్ఛ చట్టం పరిధిలో ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు. నువ్వు ఒక చట్టానికి బద్దును పోయి రిజైన్ చేసి నువ్వు కాంగ్రెస్ బీఫామ్ తీసుకోవాలి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎమ్మెల్యేకి రిజైన్ చేయలేదు. కాబట్టి అది 100% అది పార్టీ ఫిరాయింపు. ఇప్పుడు లేకపోవచ్చు ఆయన, ఇప్పుడు నేను మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నా అని అనొచ్చు, కానీ నువ్వు మధ్యలో పార్టీ ఫిరాయించినవా లేదా? అసలు చట్టాన్ని సవరించి చేంజ్ చేయాలంటే ఇటువంటి గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ సోమోటోగా తీసుకొని బర్తరఫ్ చేయాలి. మళ్ళీ 6 ఏళ్ళ దాకా పోటీ చేయకుండా ఆయనకు ఆంక్షలు పెట్టాలి. ఇదో దరిద్రమైన ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ రూల్స్ సరిగా లేవు. ఆ ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆ కీలు బొమ్మల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు, తోలు బొమ్మల్లాగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇక ఏం చేస్తాం, చట్టం కంచె చేను వేస్తే అంటాం కదా, చేను కాపలా కంచె పెడతాం. కంచె చేను వేసాక ఇంకా సామాన్యునికి దిక్కేది, ప్రజలకు దిక్కేది ప్రజాస్వామ్యం అని ఎట్లా చెప్పుకుంటాం? రాజ్యాంగానికి ఒకవేళ అంబేద్కర్ బతికుండి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడు నిన్న జరిగిన ఈ స్పీకర్ తీర్పుకు. ఆయన దళితుడే మళ్ళా.
ఇప్పుడు కడియం శ్రీహరి ఇంకొక మాట అంటున్నారు, ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే కేసీఆర్ ఫస్ట్ క్షమాపణ చెప్తే నేను రాజీనామా చేస్తాను అనేది. సరే, అది పొలిటికల్ స్టేట్మెంట్. నేనేం డిఫెండ్ చేయట్లేదు ఆయన చెప్పిన దాన్ని. అంటే కేసీఆర్ ఫిరాయింపులు దేనికోసం చేశాడు, ఈయన దేనికోసం చేశాడు. ఈయనేమో బిడ్డ కోసం చేశాడు, కేసీఆర్ ఏమో తన పాలనను రక్షించుకోవడానికి తెలంగాణ ప్రజలకు నేను చాలా హామీలు ఇచ్చాను, నేను ఇక్కడ ఉంటేనే నెరవేర్చుకోగలుగుతాను, నాకు బొటాబొటి మెజారిటీ ఉంది, కేవలం 3 సీట్లతో నేను అధికారంలో ఎక్కువ కాలం ఉండలేను, ఓటుకు నోటు అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే రెడ్ హ్యాండెడ్గా దొరికాడో అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు కూడా అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు పోతే ఇక గవర్నమెంట్ పడిపోతుంది. ఓవైసీకి ఉన్నది 7గురే కదా, ఈయనకు సపోర్ట్ ఇచ్చేది ఒక ఓవైసీ కదా. ఓ 10 మంది ఎమ్మెల్యేలు పోతే నీ గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్తే అటువంటి క్లిష్ట పరిస్థితులలో తను ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి నేను కొంతకాలం సీఎంగా కొనసాగాలని చెప్పి ఆ కోణం నుంచి ఆయనే ఫిరాయింపులను ఎంకరేజ్ చేశాడు. బట్ ఏ కోణం నుంచి చేసినా ఫిరాయింపులను కేసీఆర్ గారు కూడా ఎంకరేజ్ చేశారు. దాన్ని ఎవరు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. క్షమాపణలు కాదు ఇక్కడ కావాల్సింది. స్పీకర్ 9 మందిని ఎక్స్క్యూజ్ చేసినా నేను పట్టించుకునేవాడిని కాదు, కానీ దానం నాగేందర్ విషయంలో స్పీకర్ చేసింది హైలీ ఆబ్జెక్షనబుల్. మరి ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? సుప్రీంకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అంటారు? ఆల్రెడీ 2.5 years అయిపోయింది, మిగిలింది 2.5 years మాత్రమే. కాలయాపన కనుక కోర్టు చేయకపోతే వాతలు పెడుతుంది స్పీకర్కి, మామూలుగా ఉండవు. ఇప్పటి వరకు ఏ స్పీకర్ మీద కోర్టులు కామెంట్ చేయలేనంత, అంటే బహుశా ఆయన దిగిపోమని కూడా చెప్పొచ్చు, అంత ఘోరమైన తీర్పు వస్తుంది స్పీకర్ విషయంలో. బట్ అది డిలే చేయకుండా, దీన్ని కాలయాపన చేయకుండా స్పీడప్ చేయాలి. బట్ వీళ్ళు ఇప్పటికి వేసారో లేదో నాకు తెలియదు. ఆపరేషన్ కగార్ ఈ నెల March 31తో ముగుస్తుంది. దేశంలో కంప్లీట్గా నక్సలిజం అంతమైపోతుంది అనుకున్న తర్వాత అందరూ టాప్ లీడర్లు, సెంట్రల్ కమాండ్ లీడర్లు అందరూ సరెండర్ అవుతున్నారు, మేము లొంగిపోయామని చెప్తూ ఉంటే దేవ్జీ మాత్రం నేను సరెండర్ కాలేదు, వేరే చోటికి వెళ్తుంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అంటే 2 విషయాలనే అమ్మా. ఒకటి దేవ్జీ గురించి మాట్లాడదాం, రెండోది ఆపరేషన్ కాగార్ గురించి మాట్లాడదాం. దేవ్జీ ఒకవేళ అరెస్ట్ అయ్యింది కదా, అరెస్ట్ అయితే ఆయన రివార్డ్స్ ఎవరికి పోతాయమ్మా? అరెస్ట్ చేసిన వ్యక్తికి పోతాయి. ఆఫీసర్ కానీ, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫార్మర్కి కానీ వాళ్ళకు పోతాయి. దేవ్జీకి ఎందుకు వస్తుంది రివార్డు? దేవ్జీతో ఉన్న రాజిరెడ్డికి ఎందుకు వస్తుంది? బడే చొక్కారావుకి ఎందుకు వస్తుంది? వాళ్ళంటే గౌరవం నాకు. ప్రజల కోసం ప్రాణాలు చేయడానికి, సామాజిక ఆర్థిక రాజకీయాల మార్పు కోసం 40 ఏళ్ళు పోరాటం చేశారు అడవిలో ఉండి. మాలాంటి వాళ్ళం యంగ్ జనరేషన్లో చేయలేని పని, ఆ పార్టీని నమ్మి ఆ సిద్ధాంతాలను అనుసరించి చేయలేని పని వాళ్ళు చేశారు. కాకపోతే త్యాగాలన్నిటి గౌరవిస్తాం, కానీ ఆయన మాట్లాడే మాటలు పచ్చి అబద్ధాలు. మీరు కూడా అన్నారు కదా ఆయన అరెస్ట్ అయ్యారు అనే ఒక మాట. నేను అట్లా అనలే, లొంగిపోలేదు అన్న. లొంగిపోలేదు అంటే ఆయన చెప్తోంది నేను లొంగిపోలేదు, నన్ను అరెస్ట్ చేశారని. కాదు, అరెస్ట్ కూడా కాలేదు, లొంగిపోలేదు. అది అరెస్ట్ కాదు, అది లొంగిపోవడం కాదు. మరి ఏం జరిగింది అక్కడ? అదేం జరిగిందంటే యాక్చువల్గా ఇక్కడ కగార్ గురించి చెప్తాను నేను. కగార్ కంటే ముందు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో ఎక్కువ మంది నక్సలైట్స్ చనిపోయారు. మొత్తం మీరు చరిత్ర తీయండి, ఒక 10 years పీరియడ్ తీయండి, ఎందుకంటే గవర్నమెంట్స్ కూడా అట్లే ఉన్నాయి. నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ 1996 నుంచి 2004 దాకా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2004 నుంచి 2014 దాకా ఉంది. ఇట్లా మనం పీరియడ్స్ తీసుకోపోతే మొత్తం నక్సలిజం చరిత్రలనే అత్యంత ఎక్కువ మంది ఎన్కౌంటర్స్లలో చనిపోయింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో. బట్ ఆయన కంటే అమిత్ షా ఎక్కువ మంది నేను చంపలేదు, బట్ పట్టుదలతో పోయాడు. అలా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన అప్రిషియేట్ చేయొచ్చు. బట్ వీళ్ళందరూ కూడా May 31st పెట్టారు కాబట్టి లొంగిపోవట్లేదు. ఈ క్రెడిట్ నేను అమిత్ షాకి కానీ, మోడీకి కానీ, బీజేపీకి కానీ ఇవ్వదలుచుకోలేదు, కగార్కి ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళ లోపల 2012 నుంచే ఒక మేధో మదనం అనేది స్టార్ట్ అయింది వాళ్ళ లోపల. ఒక గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అభిమన్యులాగా లోపలికి వెళ్ళారు, ముందు పోవడం తెలియదు, బయటికి రావడం తెలియదు. వెనక వద్దామంటేనేమో వాళ్ళకు ఈగో అడ్డం వచ్చింది. మనం ఇంతమంది చనిపోయాను కదా ఈ లైన్ను నమ్మి, ఈ లైన్ తప్పనంటే ఏమనుకుంటారో. అంటే మమతలు మమకారాలు ఎట్లా విప్లవకారునికి సంఖ్యలు కారాదో, తను తప్పు చేస్తున్నట్టు తెలిసినప్పుడు ఇంకేది పట్టించుకోవద్దు, బయటికి రావాలంతే. బట్ 2012లో చేయాల్సిన పని వాళ్ళ గొంతులు నొక్కేశారు. ఎవరెవరైతే మన లైన్ తప్పు, ఇది ఇట్లా పోవద్దని చెప్తారో వాళ్ళ గొంతులు నొక్కేశారు. డెమోక్రటిక్ సెంట్రలిజం అనేది ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీలలో. అదేంటంటే మెజారిటీ చెప్పిన దానికి మైనారిటీ కట్టుబడి ఉండాలి, దాన్ని వ్యతిరేకించదు, దాన్ని అనుసరించాలి, ఇష్టం ఉన్నా లేకున్నా అనుసరించాలి. సో అట్లా అందరి గొంతులు నొక్కుంటూ వచ్చాడు. ఎవరు? గణపతి. 2018కి వచ్చే వరకు ఇంకా ఆయన గిల్టీ ఫీలింగ్ అడ్డం వచ్చింది. వెనక్కి రాలేడు, ముందుకు పోలేడు. సింపుల్గా ఏం చేశాడు, బాధ్యతలను తీసి నంబాల శంకర్ ఆయనకి ఇచ్చాడు,
ఆ, ఎవరు బిఆర్ దాదా అంటాం, బసవరాజు దాదా, అసలు పేరు పోయింది, ఇదే గుర్తొస్తుంది, నంబాల కేశవరావు. అయితే ఆయన ఏంటంటే బాధ్యతలు తీసుకున్న రోజు నుంచే గణపతితోనే కదా ఉన్నది ఆయన కేంద్ర కమిటీలో. ఈజ్ ఆల్సో ఎట్లా ముందుకు పోవాలనో తెలియని వ్యక్తి, లైన్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, తుపాకు గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే రోజు రోజుకు ప్రజల నుంచి దూరం అయిపోయి అప్పర్ హ్యాండ్ ఎవరిది అవుతుంది, సైన్యాన్ని అవుతున్నది. ఇప్పటి కాదు, 1996 నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క మెట్టే పడిపోతూ కోనేట్లో పడ్డారు. ముందు పోవాలన్నా తిరోగమన దిశలో 30 ఏళ్ళు నడిచింది పోరాటం, 96 నుంచి 2026 దాకా. దానిలో మెయిన్ కారణం ఏంటంటే ముందుకు ఎట్లా పోవాలనో తెలియకపోవడం, ప్రజల లోపలికి ఎక్కువ ఎట్లా వ్యాపించాలనో తెలియకపోవడం, ప్రజల లోపల షెల్టర్స్ లేకపోవడం, ప్రజలకు దూరం కావడం, ప్రజల లోపల ఉద్యమాలను నిర్మించలేకపోవడం. ప్రజా సంఘాలను నిషేధించిన తర్వాత చంద్రబాబు నాయుడు నిషేధించాడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నిషేధించిన తర్వాత ఎన్టీ రామారావు తన తప్పు తెలుసుకున్నాడు, అప్పుడు ఆయన నిషేధించాడు. 1984 నుంచి 85లో మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చినాక 89 దాకా ఆయన ఉన్న పీరియడ్లో ఒక 70-80 మందిని మాయం చేశాడు ఎన్టీ రామారావు. నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పి అధికారంలో పోయిన వ్యక్తి 70-80 మందిని ఎవరు చేయనట్టు మాయం చేశాడు. డైరెక్ట్ జైల్లోకి వెళ్ళి బయటికి రాగానే అరెస్ట్ చేయడం, తీసుకుపోయి శవాలుగా మార్చడం, బొంద పెట్టడం, తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా. ఇంత ఘోరంగా నక్సలైట్లను మాయం చేసిన వ్యక్తిని కోరలేరు. వీళ్ళన్న కనీసం కాల్చి పడేస్తే బాడీని తెచ్చుకుంటారు. అప్పుడు ఏమైంది, ఈయన చేసిన దానికి తెలంగాణ బగ్గుమన్నది, ఆయనతో సహా ఆయన పార్టీని బొందబెట్టినాక మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అప్పటికేమైంది, నక్సలైట్ల మీద నిషేధం ఉంది, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన పేల్చేయాలని చెప్పేసి ఒక బాంబు పెట్టారు. వెంటనే ఆయన ఏం చేశాడు, నిషేధం వేశాడు అన్ని ప్రజా సంఘాలను, అన్ని పార్టీతో సహా. ఎన్టీ రామారావు వచ్చి ఏం చేశాడు, నేను నిషేధం ఎత్తేస్తా అని ఎన్నికల హామీ ఇచ్చి, సరే అందరూ కూడా ఆయనకు నిషేధం ఎత్తేస్తా అన్నాడు కదా అని ఎప్పుడు ఇవ్వనంత మెజారిటీ ఇచ్చారు. మామూలుగా లేదు, ఓన్లీ కాంగ్రెస్ని 26 స్థానాలకు పరిమితం చేశారు ఆ రోజుల్లో. చంద్రబాబు రాగానే వెంటనే నిషేధం విధించాడు. ఆ పీరియడ్ ఏదైతే చంద్రబాబును అదే కోపంతో వాళ్ళు లేపేయాలని చూశారు. అట్లా ఇదంతా జరుగుతూ వచ్చింది అన్నట్టు ఈ నిషేధం అంతా కూడా. ఆ టైంలోనే 96లో ఎక్కువ మందిని ఎన్కౌంటర్లో చంపేశాడు, పులి అంజయ్యతో పాటు రాష్ట్ర కార్యదర్శి. అప్పుడు ఏంటంటే వీళ్ళకు సీతారామయ్య లేడు, సీతారామయ్యకి అల్జిమీర్, పార్కిన్సన్ లాంటి డిసీజెస్ వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉండే. అందుకని ఆయన లాభం లేదని చెప్పి అయినా కూడా ఆయన పిచ్చిగా మాట్లాడుతుంటే సస్పెండ్ చేశారు ఆయన్ని. గణపతి గారికి ముందుకు ఎట్లా పోవాలనో తెలియదు, కేంద్ర కమిటీకి కూడా తెలియదు. కిషన్జీ ఉన్నాడు, నల్లా ఆదిరెడ్డి ఉన్నాడు. ఆ సంక్షోభంలో ఏం చేశారు, మళ్ళీ తెలంగాణను బయటికి తీశారు. ఏ తెలంగాణ ఉద్యమం అయితే సప్రెస్ చేయబడి వీళ్ళు అడవిలో పోయారో అదే తెలంగాణ మళ్ళీ దిక్కైంది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో ఇంకా వాళ్ళ దగ్గర రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళ క్యాడర్ అంతా కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. సఫకేషన్లో ఉన్న వాళ్ళకు ఒక వెంటిలేషన్ లాగా తెలంగాణ పనిచేసింది. అట్లా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో రిక్రూట్మెంట్ పోయింది. మావోయిస్టులతో మిగతా ప్రాంతాలలో ఉన్న వాళ్ళతో ఎప్పుడైతే ఐక్యమైనలో ఆ టైంలో వాళ్ళు దీన్ని ఒక లీగల్ పార్టీగా మార్చడానికి ఆయుధాలను అప్పగించాల్సిన అవసరం ఉండే. రాజశేఖర రెడ్డి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. అంతకుముందు ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నారు, చెన్నారెడ్డి ఇచ్చాడు 88లో. చెన్నారెడ్డి ఇచ్చినప్పుడు గద్దర్ బయటకు వచ్చాడు, వరవరరావు బయటకు వచ్చాడు, అప్పుడు బిఎస్ రాములు అండర్ గ్రౌండ్లో ఉండే ఆయన బయటకు వచ్చాడు. ఒక మంచి వాతావరణం ఏర్పడ్డది. అప్పుడే కనుక పొలిటికల్ పార్టీగా దాన్ని మార్చుండి తెలంగాణ కోసం ఇంకొక డిమాండ్ల కోసం పనిచేస్తుంటే ఇవాళ వన్ ఆఫ్ ది లీడింగ్ పొలిటికల్ పార్టీ అయ్యేది వాళ్ళది. బట్ ఏమైంది, అది ఉపయోగించుకోలే. రాజశేఖర రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేదు. అట్లే కంటిన్యూ అవ్వకుండా పోయిన్లు. 12కి వచ్చేసరికి ఏమైందంటే ఇక మనం ముందుకు పోలేమనేది అర్థమై బయటకు వద్దాం అనుకున్న టైంలో ఈ డిస్కషన్ అంతా కూడా వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ ఇంటర్నల్ డాక్యుమెంట్స్ రేడ్స్లలో దొరికినాక వాళ్ళు ఆల్రెడీ డిమోరలైజ్ అయి ఉన్నారు, ఎట్లా బయటికి రావాలని ఆలోచిస్తున్నారు. ఇదే మంచి అవకాశం అని అమిత్ షా ఏం చేశాడు, డెడ్ లైన్ పెట్టాడు. వాస్తవంగా డెడ్ లైన్ కోసం వీళ్ళు బయటికి రాలే, ఒక్క రోజు కూడా కొనసాగే అవకాశం లేదు, ప్రజలు నమ్మట్లేదు, ప్రజలకు దూరమైనలు, నిర్మాణం పోయింది, అన్నీ పోయినాయి. అందుకని వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చే టైంలో లొంగిపోవడం అనంటే నామోషి, విప్లవకానికి ఉండకూడదు అట్లాంటివి, బట్ నామోషి అంటే లొంగిపోవడానికి డెఫినేషన్ ఏంటంటే ఈ ప్రాణభీతితోని ఇంకా నేను ఇంట్లోంటే చచ్చిపోతా, నేను నా భార్య పిల్లలతోనో లేకుంటే నా కుటుంబ సభ్యులతోనో ఈ విశాల ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి, జనజీవన స్రవంతి కాదు కుటుంబ స్రవంతిలో కలిసిపోవడం, ఇట్లాంటి ఆలోచనలతోనే రివార్డ్ మనీని తీసుకొని లొంగిపోవడం అనేది లొంగిపోవడం.
ఇప్పుడు జరిగింది ఏది కూడా లొంగిపోవడం కాదు. అది లొంగిపోలేదు, అరెస్టు కాలేదు అనుకుంటే జనజీవన స్రవంతి అంటారా? దాన్ని ఏమంటారు అసలు? అంటే తనంతట జనజీవన తాను- స్రవంతి అంటే వాళ్ళకు ఆబ్జెక్షన్ ఉంటుంది, ఎందుకంటే అప్పుడు కూడా జనంలో ఉన్నారు వాళ్ళు, ఆదివాసులు జనాలే కదా. ఉమ్, అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు సాయుధ పోరాటం అనే ఒక సిద్ధాంతాన్ని వదిలేశారు. ఓకే. అంతేగాని ప్రజల సమస్యలు తీసుకొని పోరాడొద్దని కానీ కుటుంబ సభ్యులతో స్వేచ్ఛగా ఉందామని కానీ అనుకోవట్లేదు. వాళ్ళు ప్రజలలో ఉంటారు, వేదికలు పెట్టుకుంటారు, ప్రజల హక్కుల కోసం పనిచేస్తారు. ఇవాళ వ్యాక్యూమ్ ఉంది సమాజంలో, ఇవాళ ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు లేరు. ఇలా నేరమే రాజ్యమే నడుస్తూ ఉన్నది. చట్టాలంటే గౌరవం లేదు పాలకులకు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. స్పీకర్ తీర్పు చూసాం కదా. ఎలక్షన్ కమిషన్ సాక్షాత్తు రాజ్యాంగాన్ని కాపాడాల్సింది, ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సిందే, నిజాయితీగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున జయప్రకాష్ నారాయణ్ గతంలో ఉన్న సోషలిస్ట్ నాయకుడు, ఒక లోహియా, రామ్ మనోహర్ లోహియా, ఒక అంబేద్కర్, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఒక వాయిస్ వినిపించాల్సిన ఫోరమ్స్ లేవు ఇప్పుడు. అది కావాలి. దానికోసమని వీళ్ళు ఏం చేశారంటే మేము బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేద్దాం, ఆఖరి శ్వాస దాకా ప్రజల కోసమే ఉందాం. చావు బీత్తో రాలేదు వాళ్ళు, ప్రాణ స్వార్థంతో రాలేదు వాళ్ళు వచ్చింది ఏంటంటే ఈ ఆయుధాలు ఇప్పుడు అవుట్డేటెడ్, ఈ సిద్ధాంతం అవుట్డేటెడ్, మనం ప్రజల్లోకి వచ్చి ప్రజల హక్కుల కోసం పనిచేద్దాం. అదివరకు ఏం చేశారు, ప్రజా సమస్యలను తీసుకోవాలని వాళ్ళు తుపాకీ పట్టలే, ప్రజా సమస్యల్లో ప్రజలను ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళను విప్లవకారులుగా మార్చి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళ అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. అయితే అట్లా సాధ్యం కాదని తేలిపోయింది. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ప్రజలతో ఉంటూ లాస్ట్కి అల్టిమేట్గా ఒక పార్టీ పెట్టుకొని బ్యాలెట్ ద్వారానే మళ్ళీ అధికారంలోకి రావాలనేది ఇప్పుడు అనుకుంటున్నది. అది చెప్పడానికి కూడా వాళ్ళకు మొహమాటం ఉంటుంది. బ్యాలెట్ అనేసరికి ఇంతకాలం మేము బహిష్కరించినాం కదా, బుల్లెట్ పట్టుకున్న తర్వాత కూడా బాగా. అంటే ఎవరికి ఉన్నా లేకున్నా విప్లవకారులకు ఈగోలు ఉండకూడదు, విప్లవకారులకు మొహమాటం ఉండకూడదు. స్వేచ్ఛగా తప్పు చేస్తే క్షమాపణలు చెప్పాలి ప్రజలకు, తప్పు చేస్తే మేము ఒక దారి తప్పి ఇంతకాలం సంచరించినామని చెప్పాలి. ఇప్పుడు దారి తెలుసుకున్నామంటే గౌరవిస్తారు ప్రజలు, ఎందుకంటే వాళ్ళను ఎన్ని కోపాలను ఉండనియండి, వాళ్ళ త్యాగాలను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ త్యాగాలను గౌరవించే వాళ్ళు హయ్యర్ లెవెల్స్లలో కూడా ఉంటారు. కానీ అబద్ధాలు చెప్పకూడదు. దేవుజీ చెప్పింది పచ్చి అబద్ధం. ఒకవేళ నిజంగానే నువ్వు అరెస్ట్ అయితే నువ్వు రివార్డ్స్ ఎందుకు అడిగినావు, ఇంకా పెంచమని ఎందుకు అన్నావు, అది నిజమో కాదో మనకు తెలియదు. రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఒక సీఎం మీడియా ముందు చెప్పింది నిజమని నమ్మి నేను మాట్లాడుతున్నాను. లేకపోతే ఖండించాల్సి ఉండే. నేను ఇంటర్వ్యూలో నేను అట్లా అనలేదు, భూములు ఇవ్వమని అనలేదు, రివార్డ్స్ పెంచమని అనలేదు కదా. రివార్డ్ తీసుకోవట్లేదు, నేను అరెస్ట్ అయినప్పుడు నేను ఎందుకు రివార్డ్ తీసుకుంటాను, ఎందుకు మాట్లాడలేదు నిన్న దేవుజీ? చాలా ఛానళ్ళకు నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాడు కదా. కాబట్టి విప్లవకారులకు అబద్ధాలు చెప్పకూడదు, విప్లవకారులు ప్రజల దగ్గర నిజాయితీగా ఉండాలి. నువ్వు తప్పు చేస్తే తప్పని చెప్పాలి. నువ్వు లొంగిపోలేదు, అరెస్ట్ కాలేదని నేను అనుకుంటున్నా, బట్ నువ్వేం చేసావు, నీ ఫేస్ సేవింగ్ కోసం నువ్వు అరెస్ట్ అని చెప్పుకుంటున్నావు. ఎందుకు నామోషి అంటే అదివరకు సతీష్ను సోను వాళ్ళు ఇది పెట్టి డిస్కషన్ పెట్టి బయటికి పోతామని చెప్పి అన్నప్పుడు అది తప్పు అని చెప్పిండు కాబట్టి ఇప్పుడు ఆయనకు నామోషి అడ్డం వస్తున్నది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను నమ్ముతున్నా. వాళ్ళు అరెస్ట్ కాలేదు, వాళ్ళు లొంగిపోలేదు, వాళ్ళు సాయుధ పోరాటం అనే రూపాన్ని మార్చి ప్రజా పోరాటం అనే రూపానికి వచ్చారు వాళ్ళు. అది చెప్పడానికి ఎందుకు నీకు ఇబ్బంది ఉన్నది అంటే వాళ్ళని తప్పన్నావు కాబట్టి. తర్వాత ఆయుధాలు తీసుకొచ్చిస్తే వాళ్ళ తప్పన్నాడు. మరి వీళ్ళు కస్టడీలో ఉండి ఏం చేశారు, డంపులలో ఉన్నాయని పోలీసులకు అప్పచెప్పారు కదా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయుధం ఎవరి చేతిలో ఉండాలి, రాజ్యాంగాన్ని రక్షిస్తూ దేశ సరిహద్దులను లా అండ్ ఆర్డర్ను కాపాడే వాళ్ళ చేతిలో ఉండాలి. వాటిని బొందబెడితే ఏమొస్తుందమ్మా? అంటే బొందబెట్టి మళ్ళీ నేను రేపు తీసుకుంటా అంటే నీకు ఆ దరిదాపుల్లో కూడా అటువంటి ఆయుధాలు బట్టి పోరాడే అవకాశం కనబడతలేదు కదా. నీ జనరేషనే కాదు, ఇంకో 100 తరాల వరకు కూడా సాయుధ పోరాటం అనేది అవుట్డేటెడ్, ఇది ఇప్పుడు పనికిరాదు, టెక్నాలజీ పెరిగింది, సామ్రాజ్యవాదం పెరిగింది, ఏ దేశం స్వతంత్రంగా లేదు. మన దేశంలో ఆయిల్ ఎక్కడ కొనాలనో ఇవాళ ట్రంప్ నిర్ణయించినప్పుడు రేపు మోడీకి వ్యతిరేకంగా నువ్వు యుద్ధం చేస్తానంటే ట్రంప్ ఊరుకుంటాడా, వేరే దేశాలలో ఊరుకుంటుండా? కాబట్టి సాయుధ పోరాటం అనేది ఇంకా అవుట్డేటెడ్. మరి ఆయుధాలు బొందెందుకు పెట్టాలి, మట్టిలో ఎందుకు కప్పాలి? అవి దేశ రక్షణకు ఉపయోగపడే పోలీసులకు సైన్యానికి అప్పచెప్తే తప్పేంది? సోను చేసింది ఎట్లా తప్పు అవుతుంది, సతీష్ చేసింది ఎట్లా తప్పు అవుతుంది? తక్కలపల్లి వాసుదేవరావు గారు, నేను ఈ మధ్య ఆయనతో 2 రోజులు ఉన్నాను, ఎట్లా తప్పు అవుతుంది? అది ఇక్కడ ఏంటంటే వాళ్ళని నేను వద్దన్నా కదా, కాబట్టి నేను ఆ రకంగా వస్తే ఇది నేను ముందు మాట్లాడిన తప్పు అయింది కదా. అంటే ఈగోలు అవసరమా? ఇటువంటి వాళ్ళ చేతులు, నా నక్సలైట్ ఉద్యమం ఉన్నది ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు, ఇటువంటి వాళ్ళ చేతుల్లో ఇంతమంది బలైపోయినలే. అంటే వాళ్ళ మెచ్యూరిటీ ఏ స్థాయిలో ఉంది? చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను.
ఆయన కార్యదర్శి కాలేదు, కానీ కార్యదర్శిగా ప్రకటించగలిగిన వ్యక్తి ఆయనే. రేపు వాళ్ళ కమిటీ మీటింగ్ అయి ఉంటే ఆయన దేవజీ సెక్రటరీ అయ్యాడు. ఏంది ఇది? ఈ చైతన్యమా నీకున్నది? వెలుగు మట్లలో ఏం జరిగింది అక్కడ? బాధ్యులు ఎవరు, బాధితులు ఎవరు? ఆందోళనలు అయితే జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ మేము ఇల్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వం కూడా చెప్పింది. మంత్రుల వెకిలి స్వభావం వెలుగులోకి వచ్చింది వెలుగు మట్లలో. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో ఉన్న 3 మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఆ భూముల మీద హక్కు లేదు. అది భూదాన్ భూములు. భూదాన్ భూములు వినోబా భావే 70 ఏండ్ల కింద సేకరించి ఈ మూర్ఖుల చేతుల్లో పెడితే ఈ ప్రభుత్వాలు వీళ్ళు వాటిని కాజేస్తాయని చెప్పి ఎవ్వరికి స్వేచ్ఛ ఇవ్వకుండా భూదాన్ బోర్డు అనేది ఏర్పాటు చేసి దాని పార్లమెంట్లో ఒక చట్టాన్ని చేయించి ఆ బోర్డుకు ఒక కమిటీని వేసి నమ్మలేదు ఆయన ఈ ప్రభుత్వాలను. అటువంటిది ఈ మంత్రులకు ఎవడిచ్చిండమ్మా అధికారం దాన్ని కూల్చడానికి? ఫస్ట్ అసలు గవర్నమెంట్ భూములే కాదు కదా, ఇప్పుడే కాదు, 100 ఏళ్ల కింద కూడా గవర్నమెంట్ భూములు కాదు అవి. 1938 సేత్వార్ తీస్తే ఫస్ట్ సర్వే అప్పుడు జరిగింది నిజాం గవర్నమెంట్లో. అవి భూస్వాముల భూములు, దేశముఖుల భూములు అవి. ఆ భూములను వాళ్ళు స్వచ్ఛందంగా వినోబా భావే చేతిలో పెట్టారు. ప్రైవేట్ భూమి అది. వినోబా భావే బోర్డు ఏదైతే ఉన్నదో ఆ భూమిలో కొంత భాగాన్ని 60 ఎకరాలు ఉంటే 31 ఎకరాన్ని ఒక 1900 మంది పేర్ల మీద పట్టాలు ఇచ్చి మీరు కట్టుకొని ఉండండి అని చెప్పి ఇచ్చింది. రాజేందర్ రెడ్డి దాన్ని కన్ఫెస్ చేశాడు మీడియా ముందట, నేనే ఇచ్చాను. ఆయన అప్పుడు భూదాన్ బోర్డు చైర్మన్. మనం గౌరవించాలి ఆ స్థానాన్ని. ఆయన ఎటువంటి వాడైనా పక్కకు పెట్టండి. ఆయన ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం కానీ కూల్చేసే అధికారం కానీ ఈ 3 మంత్రులకు కానీ ప్రభుత్వానికి కానీ లేదు. ఫస్ట్ కూల్చేయడం తప్పు, వాళ్ళకి అధికారం లేని కాడ. ఇప్పుడు దాని మీద హైకోర్టు పోయారు వీళ్ళు. దానికి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళని అభిశంసన కూడా చేస్తుంది కోర్టు వాళ్ళ మీద. సెకండ్ ఏంటంటే మళ్ళీ పట్టాలు ఇచ్చారు మీరు పేడ్ ఆర్టిస్టులను వాళ్ళను రెవెన్యూ మంత్రి మీడియా సాక్షిగా అవమానపరిచాడు. మరి పేడ్ ఆర్టిస్టులు కదా వాళ్ళకి పట్టాలు ఎట్లా ఇచ్చావు? నువ్వు కూలగొట్టినీళ్ళు 600 పైన ఉన్నాయి, 400 ఎందుకు ఇచ్చావు? రెండవది, అక్కడున్న మిగతా 30 ఎకరాలు వీళ్ళ మనుషుల చేతుల్లో ఉన్నాయనేది అక్కడ వాళ్ళు చెప్తున్నారు. వాస్తవంగా భూమి పోరాటం చేసింది ఇప్పుడు నిరాదీక్ష చేసిన వాళ్ళు కాదు, ఈ పోయి జెండాలు పెట్టిన వాళ్ళు కాదు, క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరు కాదు, ప్రతిపక్ష పార్టీ కూడా కాదు. అది ఓపీడీఆర్ యూసీసీఆర్ఐ ఎమ్మెల్యే అని దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అది. నేను అందులో తెలంగాణ రీజనల్ కమిటీ మెంబర్గా 3-4 ఏళ్ళు పనిచేశాను 80sలో. వాళ్ళు ఎప్పుడు ఈ బెదిరించుడు, దళాలు, తుపాకులు ఇవి ఉండవు. వాళ్ళు ప్రజల సమస్యలు తీసుకొని ప్రజల మధ్య ఉండి ప్రజల హక్కుల కోసం పోరాడేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ భూమిని భూదాన్ బోర్డు నుంచి వీళ్ళకి పట్టాలు ఇప్పించారు. వాళ్ళేం లంచాలు తినేటోళ్ళు కాదు, వాళ్ళ మీద ఆరోపణ చేసినట్టు. వాళ్ళు అక్కడ సౌకర్యాల కోసం కొంత మనీ కలెక్ట్ చేశారు తప్ప వేరే ఏం చేయలేదు. నేను 100% ఐఎమ్ సపోర్టింగ్ దెమ్. వాళ్ళ ఎర్రయ్య గారు ఉండే మాతో పాటు అప్పుడు ఆ కమిటీలో, అతను కూడా మెంబరే, ట్రైబల్, ఆయన ఆధ్వర్యంలో జరిగింది అది. అంత నిజాయితీగా జరిగిన వ్యవహారాన్ని అంతా ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కేసీఆర్ అక్కడ కట్టకపోతే గొడవ రాకపోతుండే. కలెక్టర్ ఆఫీస్ అక్కడ కట్టే వరకు ఖమ్మంకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే వరకు ఈ మంత్రులకు అందరికీ కళ్ళు గుట్టినాయి. ఇక పక్కనున్న 30 ఎకరాల భూదాన్ భూములను ఆక్రమించుకున్నారు. రెవెన్యూ రికార్డులకి వెళ్ళి తీసేసిన్లు. కానీ ఇప్పటికీ పాత రికార్డ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. రికార్డు మాయం చేసినంత మాత్రాన భూమి మాయమవుతుందా? సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ₹1,00,000 గజం ఉన్నది. ఒకప్పుడు అది ₹1,000 కూడా గజం లేని భూమి. అయితే వీళ్ళందరూ ఆకాశ ఆర్మాలు కట్టాలనుకుంటారు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ. ఈ కబ్జా పెట్టిన వాళ్ళంతా మల్టీ స్టోర్డ్ హైరైజ్ బిల్డింగ్స్ కట్టాలనుకున్నారు. వీళ్ళ మధ్యలో అది వెక్కిరిచ్చినట్టుగా స్లమ్ లాగా ఉంటుంది కదా, అది ఓర్వలేక చూడలేక వీళ్ళు చేసిన పనమ్మ ఇది. చాలా దుర్మార్గమైంది. రెవెన్యూ మినిస్టర్ ఒకప్పుడు చేతి సంచితో తిరిగేవాడు, కారు కూడా లేదు, ఆటోలలో తిరిగేవాడు. అటువంటి వ్యక్తి ఇవాళ ఆయన కూడా ఆకాశ ఆర్మల్ లాగానే ఎగబాకాడు పైకి. ఇటువంటి పనులు ఎందుకు చేయాలి వీళ్ళు? మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? నిజంగానే అది గవర్నమెంట్ భూ అన్నావు, నువ్వు కూలగొట్టావు, అప్పుడే ఇవ్వచ్చు కదా. వీళ్ళందరూ కష్టపడి అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. ఈ ఇంగిత జ్ఞానం అప్పుడెందుకు లేదు? ఎంక్వైరీ చేయడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు? ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెరగని మచ్చ. ఈ మంత్రుల యొక్క నా గౌరవం ఉండేది, తుమ్మల అన్న గౌరవం ఉండేది, బట్టి అన్న గౌరవం ఉండేది, ఈయన రెవెన్యూ మినిస్టర్ అన్న గౌరవం ఉండేది. 3 కూడా తెలిసిన వాళ్ళే. ఇలా వాళ్ళ గౌరవాన్ని మూసిలో పడేసుకున్నారు, డ్రైనేజ్ పాలు చేసుకున్నారు. ఏం చేస్తారు? ఇంకొకటి, ఇవాళ ప్రపంచ నదుల దినోత్సవం. పర్యావరణవేత్తలకు, మీడియాకు, మీలాంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు.
నదుల పవిత్రతను కాపాడాలి. మూసీది కూడా మనం ఈ సందర్భంగా ఒక మాట మాట్లాడుకుందాం. నది నది కోసము, నది మన కోసం, నది బయోడైవర్సిటీ కోసం, నది కేవలం బ్యూటిఫికేషన్ కోసమే కాదు. నదిలో బ్యూటిఫికేషన్ ఉంటే కాదనం, బ్యూటిఫికేషన్ కోసం నదిని బలి చేయకూడదు. అప్పుడు గాంధీ బొమ్మ పెట్టొచ్చు కానీ నదిలో పెట్టకూడదు. బాపు ఘాట్ అనేదే ఇవాళ అంటే దాన్ని బఫర్ జోన్ అంటుంది. నదికి బఫర్ జోన్ ఉండదు, నదికి ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయి. అంటే ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎంత దూరం పోతుంది, దాని బఫర్ జోన్ అనేది చెరువుకుంటుంది. ఎఫ్టీఎల్ అనేది కూడా చెరువుకుంటుంది కానీ నదికి ఉండదు. ఇప్పటికీ ఇదే అజ్ఞానం కొనసాగుతూ ఉంది మన డిపార్ట్మెంట్స్లలో, మన ప్రభుత్వంలో. దీనికి కూడా బఫర్ జోన్ అంటారు, దీన్ని ఎఫ్టీఎల్ అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఈ నదిని కాపాడుకుందాం, నది పవిత్రతను కాపాడదాం, సుందరీకరణ కంటే ముందు శుద్ధీకరణ చేద్దాం అని రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా ఈ పవిత్రమైన ఈ ప్రపంచ నదుల దినోత్సవం రోజు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.